ముఖ్య అతిథి చిలుకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు మాన్యులైనటువంటి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, విద్యాశాఖ అధికారులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు, నాతోటి విద్యార్థులకు నమస్కారములు తెలియజేయుచున్నాను. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, ప్రతి కుటుంబ భాగస్వామ్యం, ప్రతి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అనే పవిత్రమైన లక్ష్యం కోసం మనం ఇక్కడ సమావేశం అయ్యాము. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మెగా పీటీఎం 4.0 అనేది కేవలం ఒక సమావేశం కాదు. ఇది ప్రభుత్వం, పాఠశాల, తల్లిదండ్రులు మరియు సమాజం కలిసి విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే ఒక ప్రజా ఉద్యమం. చదువుకోండి, సంఘటితంగా ఉండండి. ఈరోజు విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాతలు అనే సత్యాలను పెద్దలు తెలిపారు. విద్య లేకపోతే వ్యక్తి ఎదగడు, వ్యక్తి ఎదగకపోతే కుటుంబం ఎదగదు, కుటుంబం ఎదగకపోతే సమాజం అభివృద్ధి చెందదు. కావున సమాజ అభివృద్ధి కోసం మనందరం కలిసి పనిచేద్దాం. మెగా పీటీఎం 4.0 ద్వారా ప్రభుత్వం విద్యాభివృద్ధికి కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసింది. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డ చదువు గురించి తెలుసుకోవాలి. హాజరు శాతంను పెంచాలి, డ్రాప్అవుట్స్ను తగ్గించాలి. గుట్కా, బీడీ, పాన్ పరాక్లు వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలి. ప్రభుత్వ విద్యా విధానం మరియు కొన్ని పథకాలను రూపొందించింది. FLN ద్వారా చదవటం, రాయటం, గణితంలో విద్యార్థులకు బలమైన పునాదిని వేయటం. డిజిటల్ క్లాస్ రూమ్స్లో భాగంగా IFP ప్యానల్స్, డిజిటల్ కంటెంట్, అన్ని తరగతులకు ఫ్యాన్స్ మరియు బెంచెస్ను ఏర్పాటు చేసింది. 10వ తరగతి ఫలితాలను మెరుగుపరచడం కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం రూపొందించింది. పాఠశాలలో జరిగే బోధనతో పాటు మెరుగైన సమాచారం నేర్చుకొనుటకు ప్రభుత్వం దీక్ష యాప్ను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో జరిగే అభివృద్ధి, తల్లికి వందనం వంటి పథకాల గురించి తెలుసుకోవడం కోసం ప్రభుత్వం లీప్ యాప్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు 2 జతల యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ వంటి 9 రకాల వస్తువులను ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా అందిస్తుంది. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనం, సాంబార్, పాయసం, కూరలు, వారంలో 5 రోజుల పాటు కోడిగుడ్డు, వారంలో 3 రోజుల పాటు చిరుధాన్యాలతో కూడిన పౌష్టికాహారమైనటువంటి చిక్కీని ప్రభుత్వం అందిస్తుంది. విద్యార్థుల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో 13,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 10,120 కోట్ల రూపాయలను ఇచ్చింది. దీనికి మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం మనబడి మన భవిష్యత్ అనే పథకం ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. భవిష్యత్ ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం AI, STEM ల్యాబ్స్, రోబోటిక్స్, కంప్యూటర్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ వంటివి అందిస్తుంది. విద్యా విధానంలో వినూత్న మార్పులు, అభివృద్ధికి శ్రీకారం చుట్టి మనందరినీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, నిరంతర కృషివలుడు, విజన్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమంటే ప్రేమ, మన గ్రామం అంటే ఇష్టంతో మన పాఠశాలకు విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు అందించిన మన ప్రధానోపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై మెగా పీటీఎం, జై ఆంధ్రప్రదేశ్. మన పాఠశాలకి సలదాతలు, డోనర్స్ మనం పిలవగానే వచ్చి మనకి